ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల్లో యాదవులను కించపరిచేలా మాట్లాడారన్న వివాదానికి దారితీసింది. తమ కులాన్ని అవమానపరిచేలా ప్రవచనాల్లో ప్రస్తావించారని యాదవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భాగవతంపై చాగంటి ప్రవచనాలు చెప్పే సందర్భంగా యాదవ కులాన్ని తక్కువ చేసి మాట్లాడారనేది వారి ఆరోపణ. అయితే యాదవులను కించపరచాలనే ఉద్దేశంతో తాను మాట్లాడలేదన్నారు చాగంటి కోటేశ్వరరావు. ఒకవేళ వారి మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారాయన. శ్రీకృష్ణుడన్నా యాదవులన్నా తనకు ఎనలేని అభిమానమని వివరణ ఇచ్చారు చాగంటి కోటేశ్వరరావు. చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనాల్లో యాదవులను కించపరిచారనే వివాదంపై స్వామి పరిపూర్ణానంద స్పందించారు. ప్రవచనకర్తలు కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు స్వామి పరిపూర్ణానంద. చాగంటి కోటేశ్వరరావు మృదు స్వభావి అని, యాదవుల మనోభావాలు గాయపడిన మాట వాస్తవమన్నారు. ప్రవచనాల్లో వచ్చే పదజాలాన్ని స్వీకరించాలి తప్ప వక్రీకరించరాదన్నారు స్వామీజీ. చాగంటికి ఏ పార్టీ ఏ కులంతో సంబంధం లేదన్నారు స్వామి పరిపూర్ణానంద. ఆయన కూడా తన ప్రవచనం కొంతమందిని గాయపరిచిందని బాధపడ్డారన్నారు. చాగంటికి శ్రీకృష్ణుడంటే అమితమైన ప్రేమ అన్న స్వామి పరిపూర్ణానంద ఆయన ప్రవచనాల్లో ఈ విషయం స్పష్టంగా వ్యక్తమవుతుందని తెలిపారు. వాస్తవంగా ఎక్కడ భాగవతంలో కానీ భారతంలో కానీ ఏ హిందూ గ్రంథాల్లో అలాగనలేదు. అది ఆయన వ్యక్తిగతంగా ఆయన ఒక అభిప్రాయం. అది మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఊత పదాలు వస్తూ ఉంటాయి. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు విన్నారా, చెప్పారా, ఏదో ఒకటి సామెతలు కానీ ఇంకోటి కానీ ఊత పదాలు వస్తూ ఉంటాయి. అలాగా వచ్చినటువంటి ఒక పదమే తప్ప ఆయన కూడా ఇంటెన్షనల్గా ఏదో ఒక కులాన్ని నేను పట్టుకొని అనాలి అని ఆయనకేమీ అలాంటి వ్యక్తిత్వం కాదు. రెండోది, ఆయన కూడా కొన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తున్నారు ప్రవచనాలతోటి. సో ఇది ఒక అన్ఇంటెన్షనల్గా, అంటే ఒక కావాలనేటువంటిది కాకుండా అసంకల్పితంగా వచ్చినటువంటి ఒక పదమే కానీ వాస్తవంగా ఆయన ఎప్పుడు అలాగా దూషించాలని మాట్లాడినటువంటి మాటగా అయితే నాకు అనిపించలేదు. అయినప్పటికీ ఒక ప్రవచనం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే సమాజంలో రోజు రోజుకి ఒక సున్నితత్వం పెరిగిపోతుంది. సెన్సిటివిటీ, బాగా సెన్సిటివిటీ, హై సెన్సిటివిటీ వస్తుంది. సో అలాంటి సందర్భంలో మనం చాలా జాగ్రత్తగా మాటలు వాడేటప్పుడు ఉండాలి. ఆ విషయంలో కొద్దిగా వారు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే వారిది తర్వాత వచ్చినటువంటి కొన్ని వీడియోస్ కూడా చూడడం జరిగింది. వారు దానికి చెప్పి ఎవరి మనసైనా నా వల్ల గాయపడి ఉంటే మీరు క్షమించండి, మీరేమనుకోవద్దు, ఇది సంబంధం లేదు శాస్త్రానికి వాటికి. నా ఆలోచన, నా యాటిట్యూడ్ వేరు. భగవంతుడు అనేటువంటి వాడు రూపాన్ని ధరించాల్సి వచ్చినప్పుడు ఉచ్చము నీచము అని చూడరు. అన్నిట్లోనూ భగవంతుడు తన యొక్క ధర్మాన్ని పాటిస్తూ అవతరిస్తారు. కాబట్టి వాళ్ళని కూడా భగవంతుడు ఉద్ధరించాడు అని చెప్పి అన్నారు. ఇది అక్కడ తీసుకోవాల్సినటువంటి ఒక స్పోర్టివ్గా మనం తీసుకోవాల్సినటువంటి అంశం. అలాగనే నాకు అనిపించింది ఏంటంటే, మనం దారిలో వెళుతున్నప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అనుకోండి. ఎవరో ఇద్దరు అపరిచితమైనటువంటి వ్యక్తులు, ఒక వ్యక్తికి తీవ్రంగానే దెబ్బ తగిలినప్పుడు ఖచ్చితంగా బాధ ఉంటుంది. పట్టుకుంటారు, అరుస్తారు, కేకలేస్తారు, అందరూ గుమిగూడతారు. అలాంటప్పుడు దెబ్బ తగిలిన వ్యక్తి బాధ సమంజసం. అలాగనే దాన్ని కొట్టిన వ్యక్తి ఇంటెన్షనల్గా చేశాడా, అన్ఇంటెన్షనల్గా జరిగిందా ఏది అనేటువంటి చూడాలి. ఏదైనా గాయం కలిగిన వారి పక్షానే మనం కొద్దిగా ఊరటనివ్వాలి, వాళ్ళ తరపున నిలబడాలి. అలాగనే ఈరోజు సమాజం మొత్తం కూడా యాదవులు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళ పక్షాన అందరూ కూడా బాధపడుతున్నాం. మాకు కూడా బాధ ఉంది. ఇటీవల కాలంలో నేను ఎన్నో కులాలు, ఉపకులాల గురించి చదువుతూ ప్రతి కులానికి ఒక గౌరవం ఉంది, ప్రతి మర్యాద ఉంది, ప్రతి కులానికి దాని చరిత్ర ఉంది, పుట్టుపూర్వోత్తరం ఉందని చెప్పడం కూడా జరిగింది. ఇటీవల సంఘటన, రేపు ఫిబ్రవరి 10వ తేదీ గుంటూరులో మాదిగల యొక్క సదస్సు ఉంది. సంత్ రవిదాస్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక పెద్ద మాదిగ సదస్సు ఒకటి నేను వెళ్తున్నాను, అటెండ్ అవుతున్నాను దానికి. ఇలాగా హిందూ ధర్మంలో సమత్వ భావన, సమాన భావన, సమైక్యత భావన ఇది నేర్పుతుందే తప్ప ఎక్కడ వివక్ష అనేది లేదు. కోటేశ్వరరావు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం. ఆయన ఇటువంటి పొరపాట్లు ఎప్పుడూ చెయ్యరు. ఆయనకి ఇంటెన్షన్ కూడా లేదు. నాకు తెలుసు, నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆయనలో ఎక్కడ పరుషంగా వాళ్ళు అనాలి, వీళ్ళు అనాలనే ఆలోచన లేదు ఆయనలో. ఇది మాత్రం వాస్తవం. ఆయన లేదు కాబట్టే వాళ్ళందరూ కూర్చున్నప్పుడు కూడా
చాలా సున్నితమైన అంశాన్ని నేను ఎవరిని బాధ పెట్టాలని కాదు. ఒకవేళ నా మాటల ద్వారా ఎవరైనా గాయపడి ఉంటే కనుక అన్నిదా భావించకండి. నాకు ఆ కులమన్నా అపారమైన గౌరవం ఉంది, నాకు ప్రేమ ఉంది, ఆప్యాయత ఉందని చెప్పారు. సో దీన్ని యాదవ సంఘాలు కూడా స్వాగతించాయి. అయితే గాయపడిన వెంటనే స్పందించడం అనేటువంటిది అందరికీ జరిగే విషయం, అది సహజంగా. ఒకటేంటవుతుందంటే ఒక్కొక్కసారి ప్రవచనాల్లో కొంత ఎక్స్టెంపోర్గా మనం చెప్పేటప్పుడు కొన్ని పదాలు వస్తాయి. అవి వచ్చినప్పుడు మనం వాటిని స్వీకరించే స్థాయిని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు ఉన్నాడు, అర్జునుడిని పట్టుకుని క్లైబ్యం మాస్మ గమః పార్థ అన్నాడు. అంటే ఎందుకురా నువ్వు నీలో బృహన్నలలాగా నటించావు నువ్వు ఒక సంవత్సరం, మళ్ళీ ఇప్పుడు అన్నీ పాడేసి అని ఏడుస్తూ కూర్చుంటున్నావు యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు, ఎందుకు ఆ నపుంసకత్వ ధోరణి, ఎందుకు నీకు? నువ్వు ఒక పౌరుషంతో యుద్ధం చేసి ధర్మాన్ని గెలిపించాలి అని అన్నారు. అన్నంత మాత్రాన్ని ఇప్పుడు కృష్ణుడి మీద కేసు వేస్తామని అంటే అర్జునుడిని ఇలా అన్నారని క్షత్రియులందరూ కూడా మమ్మల్ని అందరినీ ధిక్కరించాడు కృష్ణుడిని అనగలరా? అనలేరు. అంటే ఆయా సందర్భంలో వాడేటువంటి మాటలకు ఒక్కొక్కసారి పదజాలం అలా ఉంటుంది, అంతేగాని ఇంటెన్షనల్గా అయితే కాదు. అది గుర్తించుకోవాలి. ఎవ్వరూ ఇంటెన్షనల్. ఇప్పుడు ఒక మంది అంటారు ఏమిటోనండి భారతదేశం అంతా నాశనం అయిపోతుందండి అని అంటే, భారతదేశం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాడు అని ఈయన మీద కేసు పెడతాము మనం? దట్ ఈస్ నాట్ ది ఇంటెన్షన్. ఆయన బాధపడ్డాడు, అయ్యో భారతదేశం అంతా ఇలా పాడైపోతుందని అని అన్నాడు అనుకోండి, అది ఆయన ఇంటెన్షన్ ఏంటి? బాధపడుతున్నాడే కానీ ఆ భారతదేశం పతనం అయిపోతుందని, భారతదేశం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాడని కేసు పెట్టామనుకోండి, అది చాలా ప్రాబ్లం అది. కాబట్టి ఇక్కడ కూడా ఏ ప్రవచనకారులైనా సరే ముందు వాక్యాలని పదాలని చాలా జాగ్రత్తగా పాటించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఒకవేళ వాళ్ళ స్థాయిని కూడా దాటిపోయి ఏదైనా పదాలు వచ్చినప్పుడు సమాజంలో వెంటనే స్పందించేయడం కాకుండా ఒకసారి ఈయనకి ఇంటెన్షన్ అదే కాదా, ఈయన చరిత్ర ఏంటి, ఈయన ఏదైనా ఒక వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాడా? సపోజ్ చాగంటి కోటేశ్వరరావు కేవలం ఆయన యొక్క సామాజిక వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించి మిగతా కులాలన్నింటినీ కూడా అనగదొక్కాలని అనే ఆలోచన ఎప్పుడైనా ఉంది? లేదా ఆయనలో? ఆయన దగ్గరికి అందరూ వెళతారు, ఆయన అందరూ ఆరాధిస్తారు, అందరూ వాళ్ళ దగ్గరికి వెళతారు, ఆయన కూడా అందరితో ప్రేమగా ఉంటాడు నాకు తెలిసి. సో ఇటువంటి భావజాలాల్లో కొన్నిసార్లు పదాలు అన్నీ మన కంట్రోల్లో ఉండవు కదండి. ఒక్కోసారి ఏదన్నా స్లిప్ ఆఫ్ టంగ్ అంటారు, జారొచ్చు, నాలుక నుంచి పదం జారొచ్చు. ఆ పదాన్ని వెనక ఇంటెన్షన్ని చూడాలి మనం, ఆ ఇంటెన్సిటీ, ఆ ఇంటెన్షన్ని చూడాలి. కోర్స్ ఆ పదం ఇంటెన్షనల్గా రాకపోయినా ఒక వ్యక్తిని గాయపరిచింది, ఒక సమూహాన్ని గాయపరిచింది అంటే వాళ్ళని ఊరటపరచాల్సిన బాధ్యత, ఓదార్చాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి వారి పక్షాన ఖచ్చితంగా మేమందరం ఉంటాము. అలాగని కోటేశ్వరరావు పొరపాటు చేశారనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఇదేదో ఇంటెన్షనల్గా అన్నటువంటి విషయం కాదు. నేను అనుకోవడం కోటేశ్వరరావు గారు లాంటి వ్యక్తిత్వం ఇలాంటి వాటికి అంతలాగా తీవ్రంగా ఆలోచన నిర్ణయాలు తీసుకోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఆయన ధైర్యంగా చెప్పొచ్చు. ఎందుకనంటే ఇది ఏదో ఒక రకంగా అలా తయారైందే తప్ప, ఇది ఒక అవాంఛనీయమైనటువంటి ఒక సంఘటనలా తయారైందే తప్ప ఇది కోరుకున్నది కాదు. ఆయన నోరు ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి, ఆయన గళం ఎప్పుడు సమాజానికి మంచి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి వ్యక్తిత్వం. ఆయన ఒక ఉద్యోగం చేసుకుంటూ, ఆయన సంసారం చేసుకుంటూ, ఆయన కాపురాన్ని కాపాడుకుంటూ, ఆయన ధర్మాన్ని పోషించుకుంటూ సమాజంలోకి వచ్చి ఇన్ని వేల మందిని, ఇంతమందిని ప్రభావితం చేస్తున్నారంటే అలాంటి వ్యక్తిత్వాన్ని మనం ఖచ్చితంగా ఆయనకి వెనక నిలబడాలి, ఆయన్ని ప్రోత్సహించాలి. అలాంటి వాళ్ళు ఆపకూడదు, మాట్లాడాలి. కానీ మున్ముందు మాట్లాడేటప్పుడు కొన్ని ఒక ట్రాక్ అది పెట్టుకుని ఒక సమన్వయమైనటువంటి భావజాలంతో పదజాలాలని చక్కగా సమయస్ఫూర్తితో చక్కగా వాడడం అనేటువంటిది కావాల్సిన అంశం. ఇది కరెక్ట్గా చెప్పాలనంటే ఈరోజు యాదవ సోదరులందరూ కూడా, నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను, ఇప్పుడు యాదవ కులం అనుకుందాం, దానికి యదుకుల తిలకుడు అని కృష్ణుడిని అంటాం మనం కదా, యదుకుల భూషణుడు అని అంటాం. మరి ఆ కృష్ణుణ్ణి ఇతర మతస్థులు వీడు అలాంటివాడు, రాసక్రీడలు చేశాడు, వీడు వ్యభిచారి, వాడు అల్లాగా ఇలాగా అని నోటుకొచ్చినట్లు నేను ఆరాధించే నా కృష్ణుణ్ణి అంటే, భగవద్గీతనిచ్చి నా కృష్ణుణ్ణి మాట్లాడితే వాళ్ళ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఈయన కృష్ణుణ్ణి పూజించమంటాడు, కృష్ణుణ్ణి ఆరాధించమంటాడు, కృష్ణుడే దేవుడని చెప్తాడు, ఈ నోటితో భాగవతం చెప్తాడు, భారతం చెప్తాడు, భగవద్గీత చెప్తాడు. ఈయన కృష్ణుణ్ణి ఎప్పుడు దూషించలేదు, ఇంత పౌరుషం చేయలేదు. కాబట్టి కులము వేరు, కుల దైవం వేరు కాదు. కాబట్టి ఈరోజు కులంలో ఏదో ఒక మాట అన్నారని ఇంత రెస్పాండ్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ఇదే స్ఫూర్తితో యాదవ సోదరులందరూ కూడా మన కులదైవాన్ని, కృష్ణుణ్ణి నోటికొచ్చినట్లు ఎవడు మాట్లాడినా వాడిని రోడ్డుకి ఈడ్చి పారేయాలి, వాడిని ఊరుకోకూడదు. రాజ్యాంగపరంగా కూడా అదొక పెద్ద
క్రైమ్ అవుతుంది. మనలో మనం కుమ్ములాట వద్దు. ఇటువంటివి జరిగిన వెంటనే మాలాంటి వాళ్ళు ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. తప్పకుండా దీని పట్ల ఒక సమన్వయ భావం తీసుకురావాలి. మనం దీని పట్ల ఆచితూచి అందరం కూడా దేశాన్ని కాపాడుకునే దిశగా, ధర్మాన్ని కాపాడుకునే దిశగా మనందరం